మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. పార్టీ ఎమ్మెల్యే ఇద్దరు వ్యక్తులు, ఒకళ్ళు తెలుగుదేశం పార్టీ, తర్వాత ఇంకొకళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ. వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు అక్కడ చేస్తున్న అక్రమ క్వారీయింగ్కి సంబంధించి టెలిఫోన్లో ఒక వివాదం జరిగితే చట్టం అంటే భయం లేకోకుండా సమాజంలో చీకొడతారని కూడా ఆలోచన లేకోకుండా సాక్షాత్తు శాసనసభ్యుడే వెళ్ళి ఒక పేద కుటుంబం మీద, ఒక దళితుడు కుటుంబం మీద, ఒక బలహీన వర్గం వాడి కుటుంబం మీద ఏ విధంగా దౌర్జన్యం చేశారు ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఒక శాసనసభ్యుడు తన మోకలతో, తన రౌడీ గ్యాంగులతో వెళ్ళి ఒక దళితుడి ఇంటి మీద, ఒక బలహీన వర్గాడి ఇంటి మీద పడితే ఆ బలహీనుడు, ఆ దళితుడు వాళ్ళని అడ్డుకోగలరా, వాళ్ళ నుంచి తప్పించుకోగలరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే మీ అధికారాన్ని, మీ బలాన్ని, మీ అహంకారాన్ని దళితుల్ని, బలహీన వర్గాల మీద చూపించి పెత్తనం చేస్తానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. నేను శ్రీకాకుళంలో మొన్న ఒక దుశ్శాసన పర్వం, ఒక మహిళా ఎస్ఐని తనను తాను రక్షించుకోవాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిగించింది. ఒక మహిళా సిఐని ఏ విధంగా తమ నీచమైన ప్రవృత్తితో ఏ విధంగా మహిళా సిఐని అవమానం చేశారో, ఇబ్బంది పెట్టారో మనందరం కూడా చూసాం. మళ్ళీ కర్నూలు జిల్లాలో మళ్ళొక దుశ్శాసన పర్వం. సాక్షాత్తు శాసనసభ్యుడు మోక వెళ్ళి దళితుడింట్లో వంట చేసుకుంటున్న ఆ సోదరిని, దళిత సోదరిని బట్టలు చింపి ఏ విధంగా నీచాతి ఘోరానికి పాల్పడ్డారో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఒక పేపర్ రాస్తుంది, ఎమ్మెల్యే గారి తమ్ముడి చేతికి ఏదో ఫ్రాక్చర్ జరిగిందని. అయ్యా, నేను ఒకటి మనవి చేస్తా ఉన్నాను, అది మీరు చేసిన దుశ్శాసన పర్వం మూలంగానే ఏం జరిగిందో అక్కడ పోలీసులు తప్పకుండా చర్య తీసుకుంటారు. కానీ కనీసం దళిత మహిళ బట్టలు చింపి ఒక మహిళని ప్రజలందరి మధ్యలో, ఆ రౌడీ ముఖం మధ్యలో అవమానించిన దానికి నీకు ఎటువంటి బాధ, పశ్చాత్తాపం లేకపోతాం నీ దిగజారుడు రాజకీయానికి మన తార్కాణం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కనీసం రాజకీయ కక్ష సాధింపు అని చెప్పేసి ఎక్స్ వేదికలో పెడుతున్నారు, కానీ ఒక దళిత స్త్రీ మీద దౌర్జన్యం చేయటం ఏంటయ్యా? ఒక బలహీన వర్గం వాడి ఇంటి మీదకి వెళ్ళి కారు ధ్వంసం చేసి అతని రక్తం వచ్చేటట్లు కొడతాం ఏంటయ్యా? ఏదైనా ఉంటే, మిమ్మల్ని ఏదైనా ఉంటే చట్టపరంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళో, లేదా ఉన్నతాధికారులకి కంప్లైంట్ చేసో, లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళో వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పాలి. కానీ మీరు ఆ విధంగా దళిత స్త్రీని బట్టలు చింపే కార్యక్రమం ఏంటి అని చెప్పేసి ఈ రోజే అసలు కనీసం అడిగావా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక బలహీన వర్గాన్ని రక్తం వచ్చేటట్టు కొడతాం ఏంటని చెప్పేసి కనీసం అడిగావని చెప్పేసి మనం చేస్తాం. మీ నాయకులందరూ దళితుల మహిళని వివస్త్రణ చేసి అవమానం చేసినా కూడా, ఘోరమైన అవమానం చేసినా కూడా, ఒక బలహీన వర్గాన్ని నాయకుడిని రక్తం వచ్చేటట్టు తలకాయలు పాల్గొట్టినా కూడా క్యూ కడుతున్నారు. ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ కూడా ఆ ఎమ్మెల్యే గారికి ఏదో దౌర్జన్యం, అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి, ఇది సబబా అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. నేను మరి ఒక శాసనసభ్యుడు నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం తీసుకురావడానికి, వర్గాల మధ్య గొడవ లేకోకుండా అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా వాతావరణాన్ని ప్రోత్సహించాల్సిన వ్యక్తి ఒక దుశ్శాసనుడిలా వెళ్ళి ఒక మహిళని బట్టలు చించే పరిస్థితిని తీసుకొచ్చాడంటే, ఒక బలహీన వర్గం తలకాయ పలగొట్టే పరిస్థితి తీసుకొచ్చాడంటే ఏంటి అని చెప్పేసి సమాజం అంతా కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మరి ఇదంతా కూడా ఒక పక్కన పెడితే ఆ పార్టీ నాయకుడు కనీసం స్పందించకపోవటం అనేది దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక మహిళని వివస్త్రం చేస్తే, దాని గురించి ఆడకూతురు దుస్తులు చింపేంతటి ఘోరమైన కార్యక్రమం చేస్తే దాన్ని ప్రశ్నించుకోకుండా మరి ఇంకా అతనికి ఏదో బాధితుడిగా ఎమ్మెల్యేని చూపిస్తున్నాడంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వము, ఎటువంటి సమాజాన్ని తయారు చేయాలనుకుంటున్నాడు కూడా ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తాం.